ఇప్పుడు ఈ లైవ్ సెషన్ ఏదైతే పెట్టారో దానివల్ల మెంటల్ ప్రెషర్ ఏమైనా వస్తుందంటారా? ఇప్పుడు బాగా చదువుకునేవాడంటే ఎలానా చదివేస్తాడు, ఓకే, పక్కన పెడితే కొంచెం ఇంట్రెస్ట్ లేనివాడు లేదంటే ఇంకా ఏదైనా లేదా ఏదో మా పేరెంట్స్ చూస్తున్నారని చెప్పి క్లాస్ వినాలని వినడం అలా ఏమైనా? కాదు, దానివల్ల స్ట్రెస్ కాదు. మీరు అన్నది కరెక్ట్ పాయింట్. పిల్లలు ఇబ్బంది పడతారా అంటే, పిల్లలు ఎప్పుడు ఇబ్బంది పడతారంటే, నేను మార్నింగ్ 5 o'clock నుంచి 11 o'clock వరకు వారిని ఇబ్బంది పెట్టి వినిపిస్తే ఇబ్బంది పడతాడు. నేను జస్ట్ క్లాసులు చెప్పేదే 4 classes 8 hours, మధ్య మధ్యలో హాఫ్-అన్-అవర్ బ్రేక్లు. తర్వాత 1 hour క్లాస్ చెప్తే 1 hour లెక్చర్ ఇంటరాక్షన్. స్టడీ అవర్స్ కాదు, ఇంటరాక్షనే. అంటే పిల్లోడి నుంచి మనం లాక్కోవడం, పిల్లోడి నుంచి అంటే మన మన ఎడ్యుకేషన్ సిస్టంలో, లెర్నింగ్ సిస్టంలో వాడిని పార్టిసిపేట్ చేయడం. అట్లా దానివల్ల మీరు పిల్లగాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూడొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేనోడు ఎవడన్నా ఉంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే మేము వీకెండ్స్లోనో లేకపోతే మంత్లీ వన్సో ఎన్ఐటి వరంగల్ లాంటివి, ఐఐటి హైదరాబాద్ లాంటివి అసలు తీసుకపోతే ప్రాబ్లం అసలు తీసుకుపోవడానికి ఏంటంటే ఫస్ట్ పిల్లల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మహేష్ బాబు సంతూర్ యాడ్ ఇస్తాడు, తెల్లగా ఉన్నాడని చెప్పి సంతూర్ వాడతారు, అది తెల్ల కాకపోయినా వాడతారు. అంటే మన ఒక ఐఐటిని చూపించగలిగితే వానికి ఒక ఐడియా వస్తుంది, ఓహో ఈ లైఫ్ ఇంత బాగుంటుంది, నేను కూడా ఎంజాయ్ చేయాలి అని ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. కాబట్టి కొంచెం ఇన్స్పైర్ కాగలుగుతాడు. మనం కామన్గా జనరల్గా ఒక బైక్ కొందాం అనుకున్నప్పుడు మనం అంతకుముందు ఎప్పుడైతే నేను ఒక టీవీఎస్ స్కూటీనో ఏదో కొందాం అనుకున్నప్పుడు నేను వచ్చే దారిలో అంతకుముందు టీవీఎస్ స్కూటీలు బాగా తిరుగుతాయి. బట్ నేను ఎప్పుడైతే డిసైడ్ అయినానో నాకు ఆ రోజు నుంచి టీవీఎస్ స్కూటీలే కనపడతాయి. మీరు అబ్జర్వ్ చేయండి. దానివల్ల మనకు ఎప్పుడైతే మనం మెంటల్గా నేను ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని ఒకరిని చూసి ఇన్స్పైర్ అయితే, మన డబ్బులు చూసైనా కావచ్చు, అని హోదా చూసైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్కసారి మన మెదడులో పడిపోతే మనకు ఎక్కడ డాక్టర్ని చూసినా ఎక్కడ ఇంజనీర్ని చూసినా అమ్మా నేను కావాలని వస్తుంది. ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ పిల్లోని ఆ ఏరియాకు, ఆ అట్మాస్ఫియర్కు తీసుకుపోయి అలా వాడిని ఇన్వాల్వ్ చేయగలిగితే, IIIT హైదరాబాద్ పెద్ద క్యాంపస్ ఉంటాయి, ఒకరోజు అక్కడ గడపగలిగితే మనకు ఆలోచన విధానం మారిపోద్ది. మీరు చూడండి, మనం జనరల్గా అందరూ క్రికెట్ ఆడితే మనకు క్రికెట్ ఆడబుద్ది అయింది, అందరు బాక్సింగ్ ఆడితే మనకు బాక్సింగ్ ఆడబుద్ది అయింది. అట్లా మనం ఆ విధంగా మోటివేషన్ చేయగలిగితే పిల్లలు మార్పు ఆల్టర్నేట్గా వస్తుంది. నేను ఎంతసేపు బోర్డు మీద వీడు ఇంజనీర్ అయ్యిండు, వీడు డాక్టర్ అయ్యిండు అంటే పేరెంట్స్ చెప్పినా లెక్చర్ చెప్పినా కాదు, ఫీల్ కావాలి. మనం ఫీల్ కావాలంటే ఎవరిని చూసే కదా మనం ఏదైనా అయ్యేది ఉంటే, ఎవడు బుక్లో రాస్తే ఏది కాదు, వాళ్ళ లైఫ్ అవును, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది అనుకుంటే, ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది అనుకుంటే నేను ఫీల్ అయితే నేను కావడానికి ట్రై చేస్తాను. అది బేస్. అంటే ఆ బేస్ని కూడా మేమే క్రియేట్ చేస్తాం. వాళ్ళని కలపడం, ఒక డాక్టర్స్తో మెడిసిన్ చేయాలనుకున్న వానికి ఒక డాక్టర్స్ని కలిస్తే వానికి ఆ లైఫ్ స్టైల్ చూస్తే వానికి అర్థమైపోదు, ఓహో ఈ డాక్టర్ ఎంత హోదాలో ఉండంటే వీడు మంచిగా చదువుకుండు, బైపీసీ తీసుకుండు, ఇవన్నీ చేయగలిగిండు అన్నప్పుడు అది క్రియేట్ చేయగలగాలి. అది క్రియేట్ చేస్తాం. అంటే చదువు అనే ప్రక్రియ సంతోషంగా జరగాలి. చదువుకోవడం అంటే ఏదో బలవంతంగా నాన్న కోసం అమ్మ కోసం కాకుండా, ఎప్పుడైతే సంతోషంగా చదవడం, మనకు అన్ని యాక్సెస్లు ఉన్నాయి సంతోషంగా చదవడానికి, అర్థమయ్యేటట్టు చెప్తున్నాం, ఫ్రీగా చెప్తున్నాం, చాలా పీరియడ్ మధ్యన గ్యాప్ ఇస్తున్నాం, ఇవన్నీ ఎప్పుడైతే వానికి అనుకూలంగా ఉంటుందో వానికి ఇంట్రెస్ట్ లేకపోవడానికి ఏంది. ఇప్పుడు అందరూ చేస్తున్నారు ఈ ప్రాసెస్ ప్రకారం. అంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ పోద్ది అంటే, నాకు తెలియని విషయాన్ని నేను నేర్చుకున్నట్టు నటిస్తే ఇంట్రెస్ట్ పోతుంది. నాకు నిజంగా అర్థమైతే అందులో నేను ఇన్వాల్వ్ అయితే ఆల్టర్నేట్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు పేకాట ఆడేటోడు పక్కన కూర్చుంటే 4 రోజులకు వాడు కూడా ఆడతాడు, పక్కన కూర్చున్నప్పుడు కూడా ఆడతాడు. ఎంత పక్కన చూడంగా అది ఒక అలవాటుగా మారిపోద్ది. అంటే మనం పక్క వాళ్ళంతా వర్క్ చేస్తున్నప్పుడు మనం కూడా మెల్లగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే, మా ఉద్దేశం టాప్ 1% కాకుండా లాస్ట్లో ఉన్న 99% పీపుల్ను ఫార్వర్డ్ చేయడమే. అది ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే అట్మాస్ఫియర్ తెస్తాం. మనకు డిజిటల్ క్లాస్ రూమ్లు ఉన్నాయి. నెక్స్ట్ పెద్ద ఏమన్నా కావాలంటే 3D హోలోగ్రామ్స్ చేస్తాం. హార్ట్ పంపింగ్ వ్యవస్థ కావాలనుకోండి, 3D హోలోగ్రామ్స్ దొరుకుతాయి మనకు, 4D 5D హోలోగ్రామ్స్ కూడా దొరుకుతాయి. ఈ పంపింగ్ ఎట్లా అవుతుందని మొత్తం క్లియర్గా చూపించగలిగితే దాని మీద క్వశ్చన్ అనాలిసిస్ చేసుకొని రాయగలుగుతాడు. అట్లా అంటే
ఆ క్రియేట్ అయ్యేటట్టే చెప్తాం. ఫిజిక్స్ అనగానే బుర్రబాలు కొట్టుకుంటాడు. అట్లే నేను ఒక టేబుల్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించి ఇది నాన్న ఇది దీని మీద మీరు ఎక్కడన్నా బయట కనపడితే అబ్జర్వ్ చేయండి, దాని మీద ఒక ప్రాజెక్ట్ తీసుకొని రండి అని చెప్పగలిగితే అంత ఈజీ ఏముంటుంది.